ఏంటి అక్కడ ఉంది. ఏయ్ ఊరు విడిచి లేచిపోదాం అన్నాగా, రా. తెలియకన్నాను. మా నాన్నమ్మకు తెలిసిందంటే చంపేస్తుంది. నన్ను వెనక్కి తీసుకెళ్ళిపో. నన్ను వెనక్కి తీసుకెళ్ళి వదిలేయ్. ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉండబోతున్నావు. ఏమిటి? ఊరు విడిచి లేచిపోదావు అన్నావుగా, వచ్చాం. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తా. అయ్యయ్యో, నన్ను వదిలేసి వెళ్ళిపోకు. 42 కిలోమీటర్లు నడు. ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోకు. ప్లీజ్ ప్రకాష్, నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు. వెళ్ళిపోకు. డోంట్ లీవ్ మీ. ఏయ్ ఏయ్, నీ జీపు తగలడా. నువ్వు నాశనం అయిపోవాలి. అయ్యో! Shut up! Shut up! Shut up! Shut up! అక్క ఇంకా ఇంటికి రాలేదు. బయట ఒకటే మంచు, చలి, భయంగా ఉంది.
తాత ఎవరైనా అమ్మాయి ఇటు వచ్చిందా? కళ్ళు వణికిపోతూ వచ్చింది ఆ పిల్ల. ఈ రాత్రి గడుస్తుందో లేదో నమ్మకం లేదు. లోపలుంది. చేతులంతా తిమ్మిరెక్కిపోతున్నాయి. కాళ్ళు తిమ్మిరెక్కిపోతున్నాయి. అయ్యో వెన్నులో వణుకు పుడుతుంది. అయ్యో ఎవరు లేరు, నాకు భయం వేస్తుంది. నేను ఉన్నానుగా, భయపడు. నన్ను వదిలిపెట్టుకోగా. ఫోన్ కళ్ళు మూసుకుని పడుకో. మనిషివేనా? చిన్న పిల్లల రాత్రంతా అలా మంచులో వదిలిపెట్టి వచ్చేసేవే. నీకు మనసు అనేది ఉందా? నా మాట వినండి. ఏదో తెలిసి తెలియక నీ గురించి నాతో తప్పుగా చెప్పింది. నేను నిజమేమిటో తెలుసుకోకుండా నిండు కేకలేశాను. అందుకని ఇంత పని చేస్తావా? అయిపోయింది. ఏదైనా జరగరానిది జరిగితే నువ్వు ప్రాణం పోస్తావా? పాపం అసలే అది అల్పాయుషది. రేపో నేడో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతుంది. తనుగా చచ్చేలోగా నువ్వే దాన్ని చంపేసేలా ఉన్నావే. ఏమిటి మీరనేది? ఏదో ప్రాణాలు తీసే రోగం. వాళ్ళ నాన్న డాక్టర్ అయ్యుండి కూడా ఈ రోగానికి అంతు చిక్కలేదు. మీరు చెప్పేది నిజమేనా? అనుక్షణం కృషించిపోతుందయ్యా పిల్ల. కావాలంటే ఎవరినైనా అడుగు చూడు. బయటికేనయ్యా ఈ చిరునవ్వును చిందులాటలోను లోపల. దాన్ని తీసుకెళ్ళి ఇంత పని చేసేవే. దానికి ఏదన్నా జరిగితే మేమంతా ఏం కావాలి? ఇది నిజమేనా? నిజమా? నిజమే. నువ్వు చెప్పు, నిజమా? డాక్టర్, గీతాంజలికి ఏమిటి డాక్టర్? ఓ పేషెంట్ ప్రాబ్లంని ఇతరుల దగ్గర డిస్కస్ చేయటం సబబు కాదు. నేను గీత నాన్నగారిని అడుగుతున్నాను. గీతకేమిటి? కంజెనిటల్ హార్ట్ డిసీజ్. మెడికల్ టర్మ్స్లో టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటారు. దానివల్ల ప్రాణానికి అపాయమా? ఒక్కోసారి. గీతకు? ఇప్పుడేమీ చేయడానికి వీల్లేదా? వేరే ఊరు ఎక్కడికైనా తీసుకువెళ్ళి చేయటానికి వీలుంటే చేసి ఉండేవాడినే కదా. 5వ ఏటే డిటెక్ట్ చేశాం. అప్పుడు ఢిల్లీకి తీసుకెళ్ళి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో షంట్ ఆపరేషన్ చేయించాం. ఈ మధ్యనే కొంతకాలం క్రితం టోటల్ కరెక్షన్ ఆపరేషన్ కూడా చేయించాం. కానీ దానిలో హార్ట్ బ్లాక్ డెవలప్ అయింది. గీత ఇంతకాలం మా మధ్య ఉండటం కేవలం మా అదృష్టం. ఈ అదృష్టం ఇంకెన్నాళ్ళు ఉంటుందో
తెలియదు. రండి కూర్చోండి. చపాతీ చేసి పెడతావా? నీకు కంజెనిటల్ హార్ట్ అంటే ఏమిటో తెలుసా? హార్ట్ లో మైట్రల్ వాల్, అయోటిక్ వాల్ డిఫెక్టివ్, పల్మినరీ స్టెనోసిస్, సెప్టమ్ లో హోల్. ప్యూర్ బ్లడ్ ఇంప్యూర్ బ్లడ్ కలిసిపోతాయి. బ్లడ్ ని సరిగా పంప్ చేయలేక ముందు హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది. అలా అయితే కొద్ది రోజులు అంతే. ఇది తెలిసి ఇలా ఉండగలిగావా? ఎలా? చూడు, నువ్వు చచ్చిపోతావు, ఈ చిత్ర చచ్చిపోతుంది, ఆ శారదుందే అది చచ్చిపోతుంది, పళ్ళికిలేసిందే చంటిది ఇది చచ్చిపోతుంది, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ తీగ చచ్చిపోతుంది, నేను చచ్చిపోతాను. కాకపోతే నేను 2 రోజులు ముందుగా చచ్చిపోతాను అంతే. నాకు రేపు గురించి బెంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం. నేను ఇలాగే ఉంటాను. నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పో.